యుఎస్ పాక్ మధ్య మళ్ళీ సంబంధాలు కొంచెం బాగానే అవుతున్నట్టుగా కనబడుతున్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ లో వచ్చినటువంటి ఫ్లడ్స్ కి సాయం అందించే దానికి సంబంధించినటువంటి గ్రాంట్స్ ని కూడా యుఎస్ రిలీజ్ చేసింది. ఇంకోవైపు కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. సో మళ్ళీ పాకిస్తాన్ యుఎస్ఏ రెండు కలిసిపోతున్నాయా? సో క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగానే వాళ్ళ బిహేవియర్ మొదలైనట్టుగా కనబడుతుంది ఈ మధ్య చూస్తుంటే. అసలు డొనాల్డ్ ట్రంప్ కి తన కుటుంబంతో కూడా మైత్రి ఉందో లేదో పెద్ద ప్రశ్న. కాబట్టి అమెరికాకి ఎవరు మిత్రుడు లేడు. వాళ్ళ క్లోజెస్ట్ అలైస్ కూడా వాళ్ళు వదలలేదు. అమెరికా కావచ్చు, మనకు జపాన్ కావచ్చు, లేదా కొరియా కావచ్చు, కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, ఎవరిని వదలలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మిత్రులు అంటే ఎవరు లేరు. పాకిస్తాన్ ఎందుకు మిత్రుడు అవుతాడు? స్ట్రాటజీ అంతే. పాకిస్తాన్ ఈరోజు అవసరమైంది. జో బైడెన్ హయాంలో 4 సంవత్సరాలు అక్కడి నుంచి ఒక ఫోన్ లేదు. వీళ్ళు ఫోన్ చేద్దామని ట్రై చేస్తే జో బైడెన్ ఫోన్ ఎత్తను కూడా ఎత్తలేదు. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళకి అవసరం వచ్చింది. ఇరాన్ ని కౌంటర్ చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్ మీద కన్నేసి ఉంచడానికి, భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి, ప్లస్ చైనాని అక్కడ రాకుండా ఆపడానికి వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది పాకిస్తాన్. అందుకని వాళ్ళు వాడుకుంటున్నారు. అంతకు మించి ఏమీ లేదు. ఎంఓఏలు సంతకాలు పెట్టారు. కానీ అక్కడ నిజంగా వీళ్ళు ఖనిజాలు తీసేటువంటి దమ్ము స్తోమత వీళ్ళకు ఉన్నాయా? పెద్ద ప్రశ్న. చైనానే చేయలేకపోయింది. అక్కడ మళ్ళీ అమెరికా వెళ్ళి చేయగలదా? ఆ ప్రాంతం అంతా బలుచి లిబరేషన్ ఆర్మీ ఎలా ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు వీళ్ళకి. చూద్దాం ఏమవుతుందో అది. కానీ అల్టిమేట్ గా మనం చూస్తే కనుక మనకు వ్యతిరేకంగా వాళ్ళని వాడుకోవడానికి పాకిస్తాన్ చంపరు, పాకిస్తాన్ బతకనివ్వరు. అది బతకడానికి వీల్లేదు, చావడానికి వీల్లేదు. అలా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అమెరికా. మనకు ఒక పక్కలో బలంగా ఉంటుంది. అంతకు మించి మనం ఏం చేయలేం. ఈ అగ్రిమెంట్స్ అని ఆ దృష్టిలో చూడాలి మనం. రెండవది, వాళ్ళు ఫ్లడ్ రిలీఫ్ కోసం అని చెప్పి వాళ్ళది పెద్ద ఎక్విప్మెంట్ అన్ని క్యారీ చేసినటువంటి హెవీ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి అక్కడ ల్యాండ్ అయింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయింది. సో వాళ్ళకి ఫ్లడ్ రిలీఫ్ ఇస్తున్నామని చెప్పారు. కానీ మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్ని ఏం చెప్తున్నాయంటే, బహుశా మోస్ట్లీ మనకు ఆపరేషన్ సింధూర్ లో దెబ్బ తగిలినటువంటి కాంపనెంట్స్ చాలా మనం వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ F-16s, చాలా F-16s మనం కూలగొట్టాము. కొన్ని F-16s దెబ్బ తగిలి బహుశా వాళ్ళకి మళ్ళీ ఏదైనా పార్ట్స్ ఉంటే రిపేర్ చేయగలిగినటువంటి కొన్ని ఉండొచ్చు. దానికి పార్ట్స్ ఇవ్వడము. అలాగే వాళ్ళ రెడార్స్ కొట్టాం మనం. ఆ రెడార్స్ సంబంధించిన పార్ట్స్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అది ఇవ్వడం, లేదా ఇంకేదైనా సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేదా మనకు తెలిసి బహుశా AMRAAM ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కావచ్చు, ఇటువంటివి ఏవో వాళ్ళకు ఎక్విప్మెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చింది. సో 24 hours ఉంది, వెళ్ళిపోయిన తర్వాత అది, అంటే కొన్ని గంటలు ఉంది, తర్వాత వెళ్ళిపోయింది అది. సో ఇది అక్కడ జరిగినటువంటి విషయం. అఫీషియల్ గా ఫ్లడ్ రిలీఫ్ అని చెప్పారు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆర్మీ ఫెటిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఎందుకు ఇవ్వాలి? సివిలియన్ ఎవరు వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా. నార్మల్ గా ఫ్లడ్ రిలీఫ్ అంటే ఒకవేళ ఆర్మీ మన ఎయిర్ క్రాఫ్ట్ లో వచ్చినా కానీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తే సివిలియన్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఎవరు సివిలియన్ ఆఫీసర్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ ఎవరు లేరు, వీళ్ళే ఉన్నారు, ఆర్మీ వాళ్ళు. కాబట్టి ఈ ప్రశ్న ఉన్నది. అమెరికా దాన్ని ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు దాన్ని మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. దాన్ని చైనా చేతిలో పోకుండా భారతదేశానికి ఒక చెక్ పెట్టే దిశగా పాకిస్తాన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అమెరికా ఏ రోజైతే పాకిస్తాన్ని సమర్థించడం మానేస్తుందో ఆ రోజు పాకిస్తాన్ అన్న దేశం ఉండదు. కాబట్టి ఈ రోజు పాకిస్తాన్ ఉందంటే అమెరికా సపోర్ట్ తోనే ఉంది. దాని యొక్క నమూనాని ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.